కూటమి ప్రభుత్వంతోనే పట్టణాలు గ్రామాలు అభివృద్ధి 2,15,00,000తో కొసగిలో ప్రధాన రోడ్డుకు ఇరువైపులా డ్రైనేజ్ పనులకు భూమి పూజ. రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో వేగంగా ముందుకు తీసుకువెళ్తున్న పీఎం మోడీ, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, ఐటీ మినిస్టర్ లోకేష్ బాబు నాయకత్వంలో గ్రామీణ మరియు పట్టణ అభివృద్ధికి ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తున్న కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో కొసగి పట్టణంలో 2,15,00,000 వ్యయంతో చేపట్టనున్న పలు అభివృద్ధి పనులకు మంత్రాలయం తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ రాఘవేంద్రారెడ్డి భూమి పూజ నిర్వహించారు. కొసగిలో ఆదోని రోడ్డులో రామదేవుని ఆలయం నుండి అభివృద్ధి పనుల్లో భాగంగా చింతకుంట క్రాస్ రోడ్డు రంగప్ప గట్టు వరకు ₹1 కోటి వ్యయంతో సీసీ డ్రైన్ నిర్మాణం పనులను టీడీపీ మండల అధ్యక్షులు గురువారం నాడు రామ్రెడ్డి, సీనియర్ నాయకులు ముత్తిరెడ్డి, సర్పంచ్ అయ్యమ్మ, పంచాయతీరాజ్ ఈ రంగస్వామిలతో కలిసి భూమి పూజ నిర్వహించారు. అలాగే కొసగిలో ఉన్న వివిధ కాలనీలలో 85 లక్షలతో సీసీ రోడ్ల నిర్మాణం మరియు సజ్జలగుడ్డం రోడ్డు నుండి మోడల్ స్కూల్ వరకు 30 లక్షల రూపాయలతో సీసీ రోడ్డు నిర్మాణ పనులు చేపట్టనున్నారు. ఈ సందర్భంగా రఘువేంద్రారెడ్డి మాట్లాడుతూ, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సమర్థ నాయకత్వంలో రాష్ట్ర వ్యాప్తంగా అభివృద్ధి కార్యక్రమాలు వేగవంతంగా అమలవుతున్నాయని తెలిపారు. గ్రామీణ అభివృద్ధికి ప్రాధాన్యం ఇస్తూ ప్రజలకు మెరుగైన మౌలిక వసతులు అందుబాటులోకి వస్తున్నాయని పేర్కొన్నారు. ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపరచడం, పరిశుభ్రమైన వాతావరణం మరియు సౌకర్యవంతమైన రహదారులు కల్పించడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని ఆయన తెలిపారు. అనంతరం రాఘవేంద్రారెడ్డి స్థానిక నాయకులతో కలిసి ఎన్టీఆర్ క్యాంటీన్ నిర్మాణము పనులను పరిశీలించారు. అలాగే రోడ్డుపై ఇరువైపు ఉన్న దుకాణాల యజమానులకు సోయానా ఆయన వెళ్లి అభివృద్ధి పనులకు సహకరించాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు, ఆర్లబండ సొసైటీ అధ్యక్షుడు అయ్యన్న, పంచాయతీరాజ్ ఏఈ మాలిక్ బాషా, ఎన్ఆర్జీఎస్ ఏపీఎం కాలిక్ బాషా, జక్కనిగేని వెంకటేశులు, హరివిలి వీరేష్, మాణిక్యరాజు, జ్ఞానేష్, వక్రాని వెంకటేశులు, ఎస్సీ ఈరన్న, హోలగుంద కొసిగయ్య, సాతనూరు కొసిగయ్య, సొట్టయ్య ముఖ్య నాయకులు, మైనార్టీ నాయకుల, స్థానిక కూటమి నాయకులు, క్లస్టర్ యూనిట్ బూత్ ఇన్ఛార్జీలు, కార్యకర్తలు మరియు పాల్గొన్నారు.